ఈ ప్రపంచంలో మనిషి జీవించడానికి ముఖ్యంగా అవసరమైనవి 3: గాలి, నీరు, ఆహారం. మనిషి ఆహారం తినకుండా వారం రోజులు బ్రతకగలుగుతాడు, నీరు తాగకుండా కూడా వారం రోజులు బ్రతకగలుగుతాడు, కానీ గాలి పీల్చకుండా 1 గంట కూడా బ్రతకలేడు. మరి మనుషులకి అటువంటి ఆక్సిజన్ ని అందించేవి చెట్లు. ఈ ప్రపంచంలో కొన్ని లక్షల రకాల చెట్లు ఉన్నాయి. ఆ చెట్లు భూమి మొత్తానికి ఆక్సిజన్ ని అందిస్తూ ఉంటాయి. మనలో చాలా మంది చెట్లను ఎంతో ఇష్టంగా పెంచుకుంటూ ఉంటారు. మరి ఈ ప్రపంచంలోనే మీరు ఎప్పుడు చూడలేనటువంటి కొన్ని చెట్ల గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీటాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. నెంబర్ 1, ట్రీస్ కకూండెడ్ స్పైడర్స్ వెబ్. ఈ చెట్లు పాకిస్తాన్ లోని సింధ్ నది దగ్గరలో ఉంటాయి. 2010లో పాకిస్తాన్ లో వరద వచ్చింది. అప్పుడు కొన్ని వేల స్పైడర్లు ఈ చెట్ల మీద బూజును నిర్మించుకున్నాయి. ఎవరైతే ఆ చెట్లను చూశారో అందరూ ఆశ్చర్యపోయారు మరియు ఫోటోలు తీసుకున్నారు. వారందరూ అలా చెట్లను చూడడం ఫస్ట్ టైం అని చెప్పారు. అంతేకాకుండా స్పైడర్లే కాకుండా వేరే ఇతర ఇన్సెక్ట్స్ కూడా ఆ చెట్లని తమ యొక్క నివాసంగా మార్చుకున్నాయి. దాని కారణంగా అక్కడ ఉన్న చాలా వరకు చెట్లు ఇలా జాలీలతో నిండిపోయాయి. ఈ చెట్లకి ఇలా బూజు ఉండడం మంచిదే, ఎందుకంటే వరదలు ఉన్నందున దోమలు ఎక్కువగా ఉంటాయి. ఆ దోమలు ఎప్పుడైతే ఈ చెట్ల వద్దకు వస్తాయో ఇక అవి ఈ బూజులో ఇరుక్కొని మళ్ళీ తిరిగి ఎప్పుడు వెళ్ళవు. అందుకారణంగా అక్కడి వారు ఆ చెట్ల మీద బూజుని దులుపకుండా అలాగే ఉంచారు. దానివల్ల ఆ చెట్లు ఎంతో అందంగా కనిపించేవి. ఇలాంటి చెట్లు ఆస్ట్రేలియాలో కూడా కనిపిస్తాయి. ఆస్ట్రేలియా కూడా 2012లో వరదల కారణంగా స్పైడర్స్ చెట్లని తమ యొక్క నివాసాలుగా మార్చుకున్నాయి. అప్పుడు కూడా ఇటువంటి సీనరీయే చూడవలసి వచ్చింది. నెంబర్ 2, యూకలిప్టస్ డెగ్లుప్టా. ఇవి ఒక రకమైన పెద్ద చెట్లు. ఇవి బ్రిటన్ లోని న్యూగినీలో ఎక్కువగా ఉంటాయి. ఈ చెట్లు ఎక్కువగా నార్థన్ హెమిస్ఫియర్ లోనే కనబడతాయి. సాధారణ ప్రజలు వీటిని రెయిన్బో యూకలిప్టస్ అని చెప్పుకుంటారు. ఈ చెట్టుకి ఎక్కువగా నీటితో అవసరం ఉంటుంది. ఈ చెట్లు ఎక్కువగా ట్రాపికల్ ఫారెస్ట్ లోనే ఉంటాయి. ఈ చెట్ల యొక్క బెరడులు రకరకాల రంగురంగుల్ని కలిగి ఉంటాయి. అవి చూడంగానే ఎవరో ఆ చెట్ల మీద పెయింట్ వేశారు అని మనకు అనిపిస్తుంది, కానీ ప్రకృతి పరంగా అవి రకరకాల కలర్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. మీరు ఎప్పుడైతే ఆ చెట్టు మీద ఉన్న బెరడని లాగుతారో లోపల మీకు ఎరుపు, రెడ్, గ్రీన్, ఎల్లో వంటి రంగులు కనిపిస్తాయి. నెంబర్ 3, ద డ్రాగన్ బ్లడ్ ట్రీస్. ఈ చెట్లు ఎక్కువగా సకోట్రాలో ఉంటాయి. ఈ చెట్ల యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇవి గొడుగుల్లాగా ఉంటాయి. అంతేకాకుండా ఈ చెట్ల నుండి ఎరుపు రంగు లాంటి పదార్థం వస్తుంది. చూడ్డానికి ఈ చెట్లు ఎంతో అందంగా ఉంటాయి. వీటి యొక్క ఆకులు పై భాగంలోనే ఉంటాయి. చూడ్డానికి ఈ చెట్లు మష్రూమ్ లాగే ఉంటాయి. ఈ చెట్టుతో అనేక రకాలైన మందులను కూడా తయారు చేస్తారు. ఈ చెట్ల యొక్క ఆకుల్ని అక్కడి గేదెలు, మేకలు తిని ఆరోగ్యంగా ఉంటాయి. ఈ చెట్ల యొక్క ఆకులతో తాడుని తయారు చేస్తారు. కొన్ని చెట్లలో అయితే హనీ బీస్ హనీని కూడా తయారు చేస్తూ ఉంటాయి. ఈ చెట్టు యొక్క కొమ్మల్ని టూత్ పేస్ట్ లో ఉపయోగిస్తారు. ఈ చెట్టులోని ఎర్రటి పదార్థాన్ని టైర్లు, మెడిసిన్స్ మరియు ఇతర కొన్ని పదార్థాల్లో ఉపయోగిస్తారు. చూసారు కదా, మీరు ఎప్పుడు చూడలేనటువంటి కొన్ని అద్భుతమైన చెట్ల గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.